హాయ్ ఫ్రెండ్స్, మా సాయికి ఇష్టమైన స్వీట్ అని చెప్పాను కదండి. దాని పేరు అయితే నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటా అన్నది నాకు తెలీదు. మేమైతే రసగుల్లాలనే అనుకుంటున్నాము. వాడికి ఇష్టం అని చెప్పేసి ఆ స్వీట్ తెచ్చినందుకు నేను ఇంట్లో ఇంకేం స్వీట్ చేయలేదన్నమాట. ఎప్పుడు ఏదో చేసుకుంటూనే ఉంటాం కదా. ఇంకా మిగిలింది ఒకటి. ఇది ఏమంటారండి, రసగుల్లాలేనా అని నేను అడిగితే యాపిల్ రెడీ అయ్యిందా అని అడిగారంట అక్కడ షాప్లోను. యాపిల్ రెడీ అయ్యిందా అంటే యాపిల్ రసగుల్లాలు అంటారంట వీటిని. కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంక ఇది ఒక్కటే మిగిలింది. ఇదిగో మా అన్నాడు అనమాట ఇది ప్రొద్దుటే. ఇప్పుడు ఇది నాకు ఉంచమ్మా అని చెప్పేసి వెళ్ళాడు సాయి. ఇప్పుడు ఇదిగో రెడీగా ఉన్నాడు, ఈ పక్కనే ఉన్నాడు. ఇచ్చేస్తున్నాను వాడికి. నేను నాకు హాఫ్ ఉంచండి. అదిగో నాకు హాఫ్ ఉంచండి అని అది అంటుంది. అలాగే అసలు రెండు ఉంటే నేను ముందు ఒకటి వేసి నీకు తెలియకుండా, లేకపోతే వాళ్ళిద్దరు పనిచేసుకుంటారు. నేను అదే అన్నాను, నిన్న రాత్రి 2 పెట్టాను ఏమయ్యా అని. అదిగో నేను ఇంతకీ తీసి చూడగానే 2 ఉన్నాయి, ఒకటి తినేస్తుంటే అమ్మా ఒకటి నాకు ఉంచని చెప్పేసి వెళ్ళాడు అనమాట సాయి. అదిగో ఇచ్చాడు, అమ్మో నోట్లో పెట్టేసాడు సగం. చెప్పు. పావు అంట, సగం కాదు పావు. ఇదిగోండి ఇంకో రకం తెచ్చారు, కాకినాడ కాజాలంటివి. ఇదిగోండి ఇవి మాత్రం మస్తు ఉన్నాయి అమ్మ, జ్యూసీగా. తిన్నావా? 2 తినేసా. అవునా, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఇదిగో కాకినాడ కాజాలంటండి, చాలా బాగున్నాయి, చక్కగా చాలా జ్యూసీగా నిజంగా. పైకి ఇదిగో అబ్బో తింటుంటే తేనెలా కారిపోతుంది కదా, చాలా బాగుంది, సూపర్గా ఉంది. చూడండి మంచిగా. ఏంటమ్మ ఇచ్చేనా నీకు? దా భలే చిటికేసి చెప్తాడు, మాట్లాడటం వేరేది ఇవ్వాలి. చిటికేసి అంటాడు అంతే. నువ్వు తిని సూపర్ ఉంది. ఊరు వెళ్ళినప్పుడు ఇలాగే ఏదోటి తెప్పించుకుంటూ ఉంటాం అనమాట. ఇష్టమైనవి మా వారికి ఇష్టమైనవి ఏదోటి పట్టుకొస్తూ ఉంటారు. నేను ఇవి తీసుకురమ్మని ఇవి కూడా తీసుకొని వచ్చారు. బాగున్నాయి కదా, సూపర్గా ఉన్నాయి. చాలా నాకు కాజాలు కూడాను కొంతమంది క్రిస్పీగా డ్రై అయిపోయి ఉంటే ఇష్టపడతారు, కానీ నాకు జ్యూసీగా ఫ్రెష్గా చేసినప్పుడు ఇష్టపడతాను. చాలా బాగుంది. అది చాలా బాగున్నాయి. మధు ఏంటి అమ్మా ఎంత టేస్ట్ ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నాడు అనమాట సాయి కదా. పటాపట 3 వేసేసాడు. చాలా బాగున్నాయి నిజంగా. కాకినాడ బుల్లి కాజాలు, లోపల గొల్లగా చాలా స్మూత్ గా, సాఫ్ట్ గా, జ్యూసీగా భలే ఉంది.